కథాస్రవంతి. భిన్న నక్షత్రాలు కథ రచన శ్రీమతి లలితారాం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి లలితారాం పోర్ట్లాండ్ నగర నివాసి. ఆమె తెలుగు, ఆంగ్ల నవలలు, కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. 2023లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆండాళ్ తిరుప్పావై శ్రవ్య నాటిక తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించారు. కవితా మేఘమాల 250 కవయిత్రులు రాసిన కవితల పుస్తకాన్ని, నవవ్యాసమాలిక 102 రచయితల వ్యాస సంకలనాన్ని ప్రతిపాదకురాలిగా ప్రోత్సహించి ప్రచురించారు. దేవులపల్లి వారి లలిత గీతాల మ్యూజిక్ ఆల్బం సమర్పించారు. నవరాత్రి ప్రార్థనల సంకలనం శ్రీమతి పెమ్మరాజు భారత గారి ఆధ్వర్యంలో సమకూర్చి ప్రచురించారు. వంశీ అంజలి అవార్డు, ట్యాక్స్ సాక్రమెంటో అవార్డు, అంతర్జాతీయ మహిళా పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రం అందుకున్నారు. పలు అంతర్జాతీయ సాహిత్య సభలలో ప్రసంగించారు. ఈ వయసులో నేను ఇంటి నుంచి బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తోంది మాధురి. నిశ్చలంగా పారుతున్న చిన్న సెలయేరులో రాయి విసిరినట్టయితే అనుకుంది. అనుకోకుండా వచ్చిన మంచి సంబంధమని, పిల్లవాడు బుద్ధిమంతుడు, ఒక్కడే కొడుకు అని తల్లిదండ్రులు తీర్మానించి తనకు భర్త ఎలా ఉండాలి అనే ఒక కల్పన, భావన, కోరిక ఏర్పడకముందే పెళ్లి చేసేశారు. సంసారం అన్న కట్టడాన్ని మనుష్యుల తత్వాలను బట్టి, అభిరుచులను బట్టి మనకు కావలసినట్టుగా మలుచుకోవచ్చని ముందరే గ్రహించిన మాధురి తన వైవాహిక జీవితాన్ని పరిశీలించతగ్గ ఒడిదుడుకులు లేకుండా కాపాడుకుంది. అత్తమామలు ఎంతో ఆప్యాయంగా కోడలే కన్న కూతురన్నట్టుగా చూసుకున్నారు. భర్త చైతన్య విశాల హృదయుడే కాని అతని సువ్యాప్తమైన మనసులో తన మీద ప్రేమతో పాటు మరెన్నో ఆప్యాయతలు, ఆశయాలు తెచ్చిపెట్టుకున్న బాధ్యతలు. పక్కింటి బామ్మగారికి బెల్లం కావాలన్నా, 10 మైళ్ళ దూరంలో ఉన్న అక్క బావలకు అమృతాంజనం కావాలన్నా వారి నోటి ముందర వచ్చేది చైతన్య పేరే. ఈ కాలంలో ఇటువంటి మనిషా అనుకుంటుంది తోటి మనిషిగా. అతన్ని అన్ని విధాలా కాపాడటానికి యత్నిస్తుంది ఇల్లాలుగా. తను మధ్య వయస్కురాలయ్యింది. సంసారం అన్న తోటలో పువ్వులు పరిమళించాయి. కొంతవరకు బాధ్యతలు తీరాయి. తనకు సైకాలజీలో ఎంఏ ఉంది. లోకాన్ని ఉద్ధరించాలని, అంతరిక్షంలోకి ఎగరాలని, పర్వత శిఖరాలను అందుకోవాలని అత్యాశలు లేకపోయినా ఒక గుప్తమైన, అగాధమైన గాఢ తపన మొదలయ్యింది. వాట్సాప్ వీడియో కాల్ మోగింది. టైం చూసుకుంది. ఈశానీయే, మంకు పిల్ల, ఇష్టం ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంది. నేనెంత బిజీయో నీకు తెలియదమ్మా అంటుంది. హలో ఈశానీ. హాయ్ అమ్మా. ప్లీజ్ కాల్ మీ ఈషా. ఎన్నిసార్లు చెప్పాను? సరేగాని డిన్నర్ అయిందా? కాలిఫోర్నియాలో రాత్రి కదా. అయ్యింది. చపాతీలు, కుర్మా ట్రై చేశాను. గుడ్ న్యూస్, నా మాస్టర్స్ అయ్యింది కదా. జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ స్టేట్లోనే. బాస్ మంచి మనిషిలో ఉన్నాడు. వారానికి 3 రోజులు ఇంటి నుండే పని చేయవచ్చు. మాధురి సంతోషానికి అవధులు లేవు. ఒకర్తే కూతురు 13 చిల్లర వేల మైళ్ళ దూరంలో ఉన్నదన్న బాధ మరిచిపోయింది. తాము పెంచిన వన్నెల చిలక రెక్కలొచ్చి ఎగిరింది. మర్నాడు పొద్దున్న 10:30కు తనకు జాబ్ ఇంటర్వ్యూ. నెల క్రితం యాదృచ్ఛికంగా తన బయోడేటా న్యూఢిల్లీకి పంపించింది. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అధ్యక్షురాలు, మరికొంతమంది విశాఖపట్నానికి వచ్చి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. 4 కంపెనీ ముఖ్యుల ముందర మాధురి లోపల కంపిస్తున్నా ఎదుటివారికి నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో జవాబులిచ్చింది. డిగ్రీ ప్రోగ్రాంకు తాను రాసిన సమగ్ర వ్యాసం గురించి విశదీకరించి మాట్లాడింది. 2 రోజుల్లో ఆమెకు సంస్థ అధ్యక్షురాలు కాత్యా హాండా గారి నుండి ఉద్యోగంలో వెంటనే చేరమని ఆఫర్ లెటర్ వచ్చింది. చైతన్య, నాకు ఉద్యోగం వచ్చింది. అయితే మామూలు ఉద్యోగం కాదు. టీచర్లు, స్టాఫ్కి ఉద్యోగాలను, పాత్రలను నిర్వచించాలి. విద్యార్థులను సంపాదించాలి. ఒడిలో చిన్న పాపను పెట్టుకుని పెంచినట్టు పెద్ద బాధ్యతే. భీమునిపట్నం బీచ్ దగ్గర ఒక చిన్న కొండ మీద సంపూర్ణంగా స్వతంత్రమైన ఇల్లు సంపాదించింది మాధురి. లీజ్ ప్రకారం కంపెనీ అద్దె ఇస్తుంది. కత్తుల్లాంటి టీచర్స్కు ఉద్యోగాలిచ్చింది. ఒక్కొక్క కుటుంబాన్ని కలిసి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను జూన్ మాసంలో కొత్త స్కూల్లో ప్రవేశపెట్టమని చెప్పింది. ప్రత్యేక అవసరాలు ఉన్న బాలబాలికలు అంటే ఆటిజం, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల బడి. పేరు లిటిల్ ఛాంపియన్ స్కూల్. పాఠశాలను ఒక ఆలయంలాగా భావించి మాధురి తానే మల్లె, గులాబీ, మందారం, చామంతి వంటి పువ్వుల మొక్కలు కట్టడం చుట్టూరా నాటింది. 5 విద్యార్థులతో మొదలుపెట్టిన స్కూలు దినదిన ప్రవర్ధమానమయ్యి 2 సంవత్సరాలలో 35 మంది విద్యార్థులతో కళకళ్లాడింది. టీచర్, సారీ మీ పేరు మర్చిపోయా. మా క్లాస్కి వచ్చి బొమ్మలు గీస్తారా అన్నాడు చిరునవ్వులతో ధర్మ అనే పిల్లవాడు. మాధురి ప్రిన్సిపాల్ అయినా పిల్లలు పిలిస్తే ఆ క్లాసుకు వెళ్లి తానే పాఠాలు చెప్తుంది. ఆమె క్లాసులోకి రాగానే పిల్లలందరూ చిరునవ్వుల మల్లెపువ్వులవుతారు.
పిల్లలకు ప్రేరణ, అభిరుచి కల్పించాలని చిత్రలేఖనం, మొక్కలు పెంచడంతో పాటు విద్యా సంబంధమైన వీడియోలు చూపించడం, కంప్యూటర్, యాప్స్ వాడడం, ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకుని వెళ్లడం వంటి ప్రయోగాత్మక సాధనాలు అమల్లో పెట్టింది. ఒక సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. తాడి చెట్టులా పెరిగి బలంగా ఉండే 13 ఏళ్ల విద్యార్థి బెంజమిన్ బాల్ని బలంగా కొట్టాడు. బాల్ ఒక రాతి ముక్కకు తగిలి రాయి ఎగిరి వచ్చి చప్పట్లు కొడుతున్న మాధురి నుదుటిపైన పడి గాయమైంది. బడబడ రక్తం కారింది. బెంజమిన్ బాధకు అంతులేదు. పశ్చాత్తాపానికి పరిధి లేదు. ఆ తర్వాత కొద్ది నెలల పాటు మాధురిని చూసినప్పుడల్లా ఐఎమ్ సారీ మాధురి టీచర్, మళ్ళీ ఇలా చేయను, నేను గుడ్ ఫెలోని అని కన్నీరు కార్చేవాడు బెంజమిన్. ఈ అమాయక పిల్లల కోపం, తిరస్కారం అనుభవించటం, వీరి దగ్గర నేను దెబ్బలు తినటం ఎంతో నిజం. కానీ నాకు ఏమాత్రం బాధ అనిపించదు. మాణిక్యాల్లాంటి ఈ పిల్లలకి నా మీద ఎందుకింత ప్రేమ? ఈ అమాయకులకు న్యాయం చేకూర్చగలనా? ఏనాటి రుణానుబంధమో, ఎప్పటి వరకో అనుకుని మాధురి తాను విద్యార్థులతో, మిగతా టీచర్లతో తీసుకున్న ఫోటోలు ఆప్యాయంగా చూసుకుంది. విశాఖలోనే కాకుండా జాతీయ స్థాయిలో కీర్తి పొంది సత్కారాలను అందుకుంది. అన్నింటినీ మించినది తన విద్యార్థుల ముఖాలలో నిష్కపటమైన చిరునవ్వు మాత్రమే. ఒక ఉదయమే అకస్మాత్తుగా కాత్యా హాండా సర్ప్రైజ్ విజిట్ అని స్కూల్లో సాక్షాత్కరించింది. మాధురి గదిలోకి వచ్చి తలుపులు మూసింది. కంగ్రాచులేషన్స్ మాధురి, మన స్కూల్కి మంచి పేరు సంపాదించిన మొదటి ఎంప్లాయీ నువ్వు. ఐటీ కంపెనీ అధ్యక్షురాలిగా వ్యాపార ధర్మం నిర్వహించడానికి నా ప్రయత్నం ఈ పిల్లల బడి. థ్యాంక్ యూ మేడం, ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. మీరు విశాఖలో స్కూల్ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? నేను పుట్టింది ఈ ఊర్లో, అందుకనే అన్నది కాత్య. మన ఆర్ట్ టీచర్ అజయ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? మాధురి ఈ సంభాషణ ఎటుదారి తీస్తుందో ఊహించకపోలేదు. పిల్లల మనస్తత్వం అర్థం చేసుకుని మనోవికాసం పెంపొందించగలడు. కాస్త రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్, పిల్లల్ని అతి సున్నితంగా ప్రేరేపించాలి అన్నది మాధురి. ఓకే, నువ్వు ఆ పని చేయగలవు. అజయ్ను స్కూల్ ప్రిన్సిపాల్గా ట్రైన్ చేయాలి. మాధురి కాత్యాను ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె ఏవైనా ఆతృత, భయం చూపిస్తుందేమో అనుకున్న కాత్యాకు ఆశాభంగమే కలిగింది. నీకు మా కంపెనీలో చీఫ్ కన్సల్టెంట్గా అవకాశం ఇవ్వాలని నా ఉద్దేశం. ఆఫీసు వాతావరణంలో పనిచేయాలి. నెలకు 2 సార్లు ఢిల్లీ రావాలి. ఇంకా కొన్ని ఊర్లలో స్కూల్స్ ప్రారంభించాలని ఐడియా ఉంది. అజయ్ ప్రమోషన్ని కాదనలేక కాత్య మనసు మార్చుకోదని గ్రహించి పార్ట్ టైం చేస్తానని మాటిచ్చింది. ఆ రోజు ఇంటికి వచ్చి తనకిష్టమైన యాలకుల పొడి వేసిన టీ పెట్టుకుని బాల్కనీలో కూర్చుని భారమైన కళ్లతో సముద్రపు టంచులను చూస్తూ ఆలోచనల్లో లీనమైంది మాధురి. చైతన్య ఒక టీ కప్పుతో ప్రత్యక్షమయ్యాడు. మధు, నీకొక న్యూస్ అన్నాడు. ఇవాళ వార్తల వర్షమా? ముందర నా కథ చెప్తా అని చైతన్యకు కాత్య ఇచ్చిన అవకాశం గురించి చెప్పింది. నేను చెప్పేది ఇంకా సంచలనమైన వార్త. రెడీ? ఇవాళ ఈషా ఫోన్ చేసి గంటసేపు ఫేస్ టైంలో మాట్లాడింది. తన స్నేహితుడు నితిన్ అని ఒకతన్ని పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి ఇండియా వస్తారట అన్నాడు నెమ్మదిగా. మాధురి మనసు కల్లోలమైంది. ఈషాకు తన నాన్న దగ్గరే గారాబం, చనువు. అమ్మంటే కొంచెం భయమే. తను అలాగే పెంచింది. తన స్కూల్లో పిల్లలను, తన లిటిల్ ఛాంపియన్స్ను ఇంకా ఎక్కువ గారాబం చేసిందేమో. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. మధు, నువ్వేమీ బాధపడకు, మన పిల్లే కదా, అన్నీ కరెక్ట్గానే చేస్తుందని నా నమ్మకం. ఈషా వచ్చే రోజు రానే వచ్చింది. ఆమెకి ఇష్టమైనవన్నీ వండి ఆమె బెడ్రూము, గెస్ట్ రూమ్ రెడీ చేసి మాధురి హడావిడి పడుతోంది. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, నేను ఇంకా డిన్నర్ రెడీ చేయాలి అన్నది మాధురి. ఓకే మధు, ఏవైనా శాంతంగా ఉండు, తొందరపడకు అన్నాడు చైతన్య. కారులో నుండి దిగిన ఈషాను ప్రేమగా కౌగిలించుకుంది మాధురి. ఇంతలో కారులోంచి దిగాడు నితిన్. 5-6 ఏళ్లు ఉండవచ్చునేమో, చేతుల్లో ముద్దొచ్చే పిల్లవాడు. మాధురి తన ఆశ్చర్యాన్ని, కలవరాన్ని కప్పిపుచ్చుకుని అతన్ని, పిల్లవాడిని ఇంట్లోకి ఆహ్వానించింది. తర్వాత ఈషా చెప్పింది, తనకు ఒక వ్యాపారపరమైన మీటింగులో పరిచయం అయ్యాడట నితిన్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలి అన్నంత దూరం వచ్చింది. అమ్మా, నితిన్కు ఒకసారి వివాహం అయింది. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడే డివోర్స్ అయింది. పిల్లవాడి బాధ్యత అతనిదే. మాధురికి పిల్లలంటే ఎంత ఇష్టమైనా సొంత కూతురి విషయంలో బాధ అనిపించింది. అయితే పిల్లవాడు ఆర్యన్ ఎత్తుకుని వాడి అందమైన కళ్ళలోకి చూసి తనను తానే మరిచిపోయింది. ఆర్యన్తో 2 రోజులు గడిపిన తర్వాత మాధురికి అర్థమైంది, ఈ తన చిన్ని మనవడు ముద్దుల కన్నయ్య కూడా తన స్కూల్లో పిల్లల వంటి వాడే. పసివాడి కన్నుల వెలుగుల్లో నీలి సముద్రపు లోతులు. వాడి మనోగతం తనకి అర్థం కాలేదు. వాడి ప్రపంచం తనకు తెలియంది. వాడికి భవిష్యత్తులో చేయి అందించడమే తన కర్తవ్యం.
నువ్వు నాకు దేవుడిచ్చిన వరంరా అని పిల్లవాడిని నుదుటిపై ముద్దు పెట్టుకుని అనుకుంది, ఈ పసివాడి జీవితం కాంతిమయం చేయాలి అని. మీరింతవరకు భిన్న నక్షత్రాలు కథ విన్నారు. రచన శ్రీమతి లలితారాం, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ భారతదేశంలో ఒక ఆదర్శ మహిళ జీవితంలో వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా వ్రాసినది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.